నమస్తే, నేను మీ సంతోష్ శర్మ అడ్వకేట్. ఈరోజు మోహన్ బాబు గారిపైన హత్యా ప్రయత్నం సెక్షన్ పెట్టవచ్చా లేదా, అటెంప్ట్ టు మర్డర్ పెట్టవచ్చా లేదా అనే దానికోసం మాట్లాడుకుందాం. అయితే ఇష్యూలోకి వెళ్తే, మోహన్ బాబు గారి ఇష్యూలోకి కనుక వెళ్ళి పరిశీలించినట్టయితే, ఆ రోజు సాయంత్రం మోహన్ బాబు గారి ప్రైవేట్ ప్రాపర్టీ యొక్క గేట్లు తెరవగానే జర్నలిస్టులు అట్లాగే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా లోపలికి పరిగెత్తేసరికి అక్కడ ఉన్నటువంటి మోహన్ బాబు గారు నమస్కరిస్తూ ఇక్కడ నుండి వెళ్ళిపోవలసింది అన్నట్టుగా మనకు ఆ వీడియోలో కనిపించింది. అయితే అప్పుడు ఆ సందర్భంలో అక్కడ కొంతమంది జర్నలిస్టులు మోహన్ బాబు గారిని మాట్లాడించే ప్రయత్నం చేశారు. అప్పుడు అసహనానికి లోనైనటువంటి మోహన్ బాబు గారు వారి జర్నలిస్టుల మైక్ లాక్కొని వారిపై దాడికి ప్రయత్నించారు. దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో జర్నలిస్టులు గాయాల పాలయ్యారు. ఇద్దరు జర్నలిస్టులు గాయాల పాలయ్యారు. అయితే మోహన్ బాబు గారిపైన సెక్షన్ 118 BNS కింద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఈ సెక్షన్ 118 క్లాస్ 1 అంటే ఏమిటి అంటే, వాలంటర్లీ కాజింగ్ హర్ట్ ఆర్ బై డేంజరస్ వెపన్స్ ఆర్ మీన్స్ అంటే, డేంజరస్ వెపన్స్ తోటి వాలంటరీ కావాలని గాయపరచడం ఈ సెక్షన్ చెప్తుంది. దేంతో? డేంజరస్ వెపన్స్తో. మరి డేంజరస్ వెపన్స్ అంటే ఏంటి? మైక్ నిజంగా డేంజరస్ వెపనేనా అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. అయితే డేంజరస్ వెపన్స్ అంటే ఏంటంటే, ఉదాహరణకి కత్తులు కావచ్చు, ఐరన్ రాడ్లు కావచ్చు, లేజర్ బ్లేడ్ కావచ్చు, లేక నార్మల్ కావచ్చు, లాటీ స్టిక్ కావచ్చు, బ్రోకెన్ సోడా బాటిల్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా డేంజరస్ వెపన్స్ కిందకి వస్తాయి. ఈ సెక్షన్ మీకు తెలియడం కోసం ఈ సెక్షన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే వాలంటరీ క్రాసింగ్నే హర్ట్ జరిగింది, ఆ సెక్షన్ పెట్టారు, ఓకే. తర్వాత పోలీసు వారు ఆల్టర్ చేస్తూ సెక్షన్ని 109 BNS కింద అటెంప్ట్ టు మర్డర్గా మార్చారు. మరి ఇది మార్చవచ్చా అంటే, 109 BNS అటెంప్ట్ టు మర్డర్ ఏం చెప్తుందంటే, అటెంప్ట్ టు మర్డర్కి ముఖ్యంగా 2 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి. అవేంటి అంటే, ఇంటెన్షన్ అండ్ నాలెడ్జ్. వాలంటర్లీ కాజింగ్ హర్ట్లో ఎట్లయితే కావాలని కొట్టే ఉద్దేశం ఏ విధంగా అయితే ఉంటుందో, అట్లే దీంట్లో కూడా అటెంప్ట్ టు మర్డర్లో కంపల్సరీగా ఉండాల్సిన 2 ఎలిమెంట్స్ ఏంటంటే, ఇంటెన్షన్, నాలెడ్జ్. మళ్ళీ చేసే ఆ చర్య అయితే ఏదైతే ఉందో ఆ చర్య మరణానికి దారి తీసేలా ఉండాలి. అయితే మరి మనం ఆ వీడియోలో కనుక గమనిస్తే ఏం జరిగింది? మైక్ లాక్కొని కొట్టాడు మోహన్ బాబు గారు. మరి కొట్టే దాంట్లో ఆ వ్యక్తులను చంపాలనేటటువంటి ఇంటెన్షన్ మోహన్ బాబు గారి లోపల ఉందా? ఆ కొట్టడం వల్ల తను చేసినటువంటి ఆ చర్య మరణానికి దారి తీస్తుంది అనేటువంటి జ్ఞానం మరి మోహన్ బాబు గారి లోపల ఉందా అనేటటువంటి విషయాలను మనం గమనించాలి. అయితే మరి పోలీసులు ఆల్టర్ చేసినటువంటి ఈ సెక్షన్, ఈ 3 ఎలిమెంట్స్ మోహన్ బాబు గారి లోపల ఉన్నాయా? ఇది అప్లికేబుల్ అవుతుందా? ఈ సెక్షన్ పెట్టవచ్చా అనేటువంటి విషయాన్ని మీరు ఆలోచించి కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఏదేమైనప్పటికీ మోహన్ బాబు గారు తన వ్యక్తిగత సమస్యలతో ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మరి వీరంతా కూడా తన పర్మిషన్ లేకుండా అగైనెస్ట్ హిజ్ రైట్ టు ప్రైవసీ తన ప్రాపర్టీలోకి, మోహన్ బాబు గారి యొక్క ప్రైవేటు ప్రాపర్టీలోకి వెళ్ళడం అనేటువంటిది సమంజసమేనా? అంతేకాకుండా మరి మోహన్ బాబు గారిపైన, ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నటువంటి మోహన్ బాబు గారిపైన ఈ హత్యా ప్రయత్నం అనేటువంటి నేరం ఆల్టర్ చేయడం అనేటువంటిది నా అభిప్రాయం ప్రకారం అయితే నథింగ్ బట్ ఏ విక్టిమైజేషన్ ఆఫ్ విక్టిమ్. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి. అట్లాగే
ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లీగల్ అప్డేట్స్ను నా ఛానల్ ద్వారా పొందండి. స్టే ట్యూన్డ్.